మరి ఎందుకు నమ్మాలో 2 మాటలు ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉన్నారు, వారు తెలియజేస్తారు. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు, గ్రామ నివాసులందరికీ, పెద్దలకు, అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభు యేసు క్రీస్తు నామములో మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒక శుభవార్తను నేను మీ మధ్యకు తీసుకొని వచ్చాం. ఇంత ఆర్భాటముతో, చప్పట్లతో, డప్పులతో, అలాగా ఇంతమంది జనాలు ఇంత సంతోషంతో మీ మధ్యలోకి రావడానికి గల కారణము 2025 సంవత్సరాల క్రితం ఒక అద్భుతం జరిగింది భూమి మీద. ఆ సత్యాన్ని మేమందరం మీకు తెలియపరచడానికి గ్రామ ప్రజలకు మేము ఇంత ఆర్భాటంతో మీ మధ్య రావడం జరిగింది. దేవుని పిల్లలారా, ఒక ఇంట్లో శుభవార్త అనేది, ఇల్లు కట్టుకుంటే శుభవార్త, ఆ ఇంట్లో పెళ్లి జరిగితే శుభవార్త, ఒక ఇంట్లో ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే శుభవార్త, అలాగే ప్రమోషన్ వస్తే శుభవార్త, మంచి పంట ఇంటికి వస్తే శుభవార్త, ఇలాగ ఎన్నో రకాల శుభవార్తలు ఈ భూమి మీద మన జీవితాలలో మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము, అనుభవిస్తుంటాం. వాటన్నిటికంటే మించినది, గొప్పది, వేరే ఇంకొకటి లేనిది ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను మీకు తెలియపరచడానికి మేము మీ మధ్యకు వచ్చున్నాం. ఏంటి ఆ శుభవార్త అంటే, దేవుని పిల్లలారా, 2025 సంవత్సరాల క్రితం దేవాది దేవుడే మానవుడిగా ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన మనిషిగా జీవించి మానవులందరి పాపముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించి, దేవుని బిడ్డలారా, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో, అనగా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించుము, నన్ను నీ బిడ్డగా చేర్చుకొనుము, నీ రాజ్యానికి వారసుడిగా చేసుకోమని ఎవరైతే ఒప్పుకొని ప్రభుకు వారి జీవితాలను సమర్పించి ప్రభుతో నడుస్తారో వారందరినీ తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఇది శుభవార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఒక డౌట్ రావచ్చు మనకి, ఎవరు ఈ పాపలు? బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కుల, మత, ప్రాంత, దేశ, భాష భేదము లేదు, అందరూ పాపులు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అనగా సృష్టికర్తను ఆరాధించమని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు మానవుడు కనిపిస్తున్న సృష్టిని ఆరాధిస్తూ దేవునికి విరుద్ధముగా పాపం చేస్తున్నాడు. అయితే ప్రభువు నిన్ను, నన్ను, మనలందరినీ ప్రేమించి మనకు అవకాశం కల్పిస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇక మీద నేను అలా చేయను, నీ బిడ్డగా జీవిస్తాను ప్రభా, నీవే నా సృష్టికర్తవు, నీవే నా ఆరాధకుడవు, నీవే నా పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థమై రక్తము కార్చిన దేవుడవు నీవే అని నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి తన బిడ్డగా చేర్చుకుంటాడు. ఆయన రాజ్యానికి వారసురాలుగా చేసుకుంటారు. ఇదే శుభవార్త. తల వంచండి, కళ్ళు మూసుకోండి.